గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము ఇండియన్ స్టోర్కి. టొరంటోలో బాగానే ఉన్నాయి ఇండియన్ స్టోర్స్, చాలానే ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సో లిస్ట్ మొత్తం నోట్ చేసుకున్నాను. అన్నీ దొరుకుతాయి లేదో చూడాలి. ఇన్ కేస్ దొరకకపోయినా చాలా స్టోర్స్ ఉన్నాయి కదా, అలా 2-3 స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకుందాం అని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాను, సౌత్ ఇండియన్ గ్రాసరీ స్టోర్కి. ఇక్కడ గ్రాసరీ స్టోర్స్లో నాకు నచ్చింది ఇదే. కాయిన్ పెడితే కానీ ట్రాలీ రాదు. కాయిన్ తెచ్చుకోవడం ఎంతవరకు గుర్తుంటుంది. న్యూ స్టోర్ పెట్టారని వచ్చాము. పంచవటి, కెనడాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. డెకోర్ చాలా బాగా చేశారు అంబ్రెల్లాస్తో. సేమ్ మన దగ్గరలోనే ఫెస్టివల్ ఉందనో లేదా న్యూ స్టోర్ అనో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి రెగ్యులర్ డేస్తో కంపేర్ చేస్తే. నాకు కావాల్సినవన్నీ దొరికేసాయి. వినాయకుడి బొమ్మలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. నేను వీటిలో ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడినే తీసుకున్నాను. స్టోర్లో ఈ గణేష్ పూజ కిట్ ఒకటి కనిపించింది. ఇందులో ఏమున్నాయో చూద్దాము. పూజ బుక్, అది గుజరాతీలో ఉంది. గణేషుని ఫోటో, జంజము, అక్షింతలు, ఎండు కొబ్బరి, పసుపు కొమ్ములు, 3 రంగుల్లో ఉండే కుంకుమ, గంధం, గంగాజల్, రోజ్ వాటర్, ప్రమిద, ధూప్ స్టిక్స్, రెడ్ క్లాత్, వైట్ క్లాత్. ఇందులో ఉన్నవన్నీ వేరే స్టేట్ వాళ్ళు పూజకి యూజ్ చేసేవన్నీ ఎక్కువగా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళమైతే ఇవన్నీ యూజ్ చేయము పూజలోకి. ఎనీహౌ నేనైతే వీటిలో హాఫ్ యూజ్ చేసుకున్నాను నా పూజకి వినాయకుడిని ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాము. కానీ జానుతో అలాగే ఆఫీస్ వర్క్తో అసలు పాసిబుల్ అవ్వలేదు. ఇంకా వినాయకుడిని బయట నుండి తెచ్చేసుకున్నాము. ఈసారి జానుని పూజలో చిన్న చిన్న పనుల్లో ఇన్వాల్వ్ చేశాను. లైక్ పసుపు రాయటం, ఫ్రూట్స్ అందించటం. అలాగా తెచ్చుకున్నవన్నీ ఇలా టేబుల్ మీద పెట్టుకున్నాను, మళ్ళీ కనపడకపోతే కంగారు పడకుండా ఉండటం కోసం. ఉండ్రాళ్ళు, పులిహార, జిల్లేడికాయలు చేశాను. నేను ఇండియా నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు వెయిట్ ఎక్కువగా లేదని ఈ చిన్న ఇడ్లీ పాత్రని తెచ్చుకున్నాను. నేనేమో జిల్లేడికాయలు పెద్ద సైజ్ చేసేసాను. సో చిన్న ట్రిక్ యూజ్ చేశాను అనమాట. ఈ చిన్నది ఉంది కదా, సపోర్టివ్గా ఉంటుంది, నట్ అనుకుందాము, నాకు పేరు తెలీదు. ఇది ఇలా పెట్టి కుక్కర్లో పెట్టాను. ఈసారి ప్రసాదాలన్నీ టేస్ట్ చాలా బాగా వచ్చాయి. అలాగే పాలవెల్లి కూడా ఇండియా నుండే తెచ్చుకున్నాను. కానీ ఎలా కట్టడం అనేది చాలాసేపు ఆలోచించాము. రెంట్ హౌసెస్లో హ్యాంగింగ్ చేయడం కొంచెం కష్టం, ఎక్కువ మేకులు కూడా కొట్టకూడదు. సో ఇంకా ట్రైపాడ్కి ఇలా హ్యాంగ్ చేసి కట్టుకున్నాము. మళ్ళీ ఈస్ట్ సైడ్ ఎటో చూసుకొని ఇలా కట్టుకున్నాము. నా ప్రసాదాలన్నీ చేయటం అయిపోయింది, కానీ పాలవెల్లి కట్టడం మట్టుకు అవ్వలేదు. కట్టనివ్వకుండా ఫ్రూట్స్ అన్నిటినీ కొరికేసి తినేస్తుంది. సో ఇంక ఇలా ఆడిస్తూ పాలవెల్లి దగ్గరికి వెళ్ళకుండా ఆపాను. ఎర్లీగా ఫినిష్ చేసేసుకుందాం అనుకున్నాము, కానీ ఆఫ్టర్నూన్ 12 దాటేసింది మావన్నీ అరేంజ్మెంట్స్ అయ్యేసరికి. మేమేం తినకుండా ఉండగలం, కానీ జాను ఉండలేదు కదా. ఇంకా జానుకి ఫుడ్ పెట్టేశాను. మా ఇంట్లో వాళ్ళు PDF పంపారు పూజ ఎలా చేసుకోవాలనేది. ఇంకా PDFని ఫాలో అయిపోయి పూజ చేసేసుకున్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రోజులు వినాయకుడికి పూజ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా జానుని ఆపలేక ఈవినింగ్కే నిమజ్జనం చేసేసాము. ఈ వాటర్ని మేము మొక్కలకి పోసేస్తాము. ఇంకా ఈవినింగ్ మా ఇంటికి దగ్గరలోనే వినాయకుడి టెంపుల్ ఉంటే వచ్చాము. ఇండియాలో ఉండుంటే అన్ని మండపాలకి వెళ్ళి ఎన్ని వినాయకులను చూసామని కౌంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఇక్కడ మాకు తెలిసిన ఏ కమ్యూనిటీలోనూ ఎక్కడా మండపం అయితే పెట్టలేదు. అర్చన చేయించుకున్నాము. యాపిల్, బనానా ఇచ్చారు. బయటికి వెళ్ళే వరకు ఆగమ్మా అన్నా కానీ వినలేదు.
అక్కడే తినేస్తా అని చెప్పేసి అరటిపండు తీసుకొని తినడం స్టార్ట్ చేసింది. ఈ టెంపుల్లో ప్రసాదం ఫ్రీనే. మేము వచ్చేసరికి ఈవినింగ్ లేట్ అయింది కాబట్టి ఎవరూ లేరు ప్రసాదం ఇచ్చేవాళ్ళు. ఇంకా సెల్ఫ్ సర్వీస్ అనమాట. ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్.